సో మనము మార్క్ 11వ అధ్యాయము 23వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మార్క్ చాప్టర్ నంబర్ 11 వర్స్ నంబర్ 23. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఈ యొక్క వచనం ద్వారా ప్రభు నా దగ్గర ఆయన మాట్లాడటం ఆయన ప్రారంభించాడు. సో ఈరోజు ఈ యొక్క 1 వర్స్ నుంచి మనము చాలా పాయింట్స్ మనం తీసుకోబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చూస్తున్నామంటే, ట్రూలీ ఐ టెల్ యూ ఇఫ్ ఎనీవన్ సేస్ టు దిస్ మౌంటైన్ అని చెప్పేసి రాయబడి ఉంది. మరి ఈ వచనము మనకు అర్థం అవ్వాలంటే ఈ యొక్క మాటను ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు తెలియజేశాడో మనం దాన్ని తెలుసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక అంజురపు చెట్టు దగ్గర ఆయన వెళ్తూ ఉన్నాడు అన్నమాట. వెళ్ళేటప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఆ చెట్టులో ఏ ఒక్క ఫలము కూడా లేదు. మరి అది ఫలం ఇచ్చే కాలము కూడా కాదనమాట. అంజురపు చెట్టు యొక్క కాలము కూడా అది కాదు. కానీ మనం ఏం చూస్తున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ చెట్టు ముందు పోయి ఆయన నిలబడుతున్నాడు. కానీ ఫలాలు లేకపోయేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు చాలా కోపం వస్తుందన్నమాట. వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ చెట్టుని చూసి వెంటనే శపిస్తున్నాడు, ఇకపై నువ్వు ఏ ఫలము కూడా ఇవ్వవు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక శాపాన్ని ఆయన విడుదల చేసేసరికి మనం ఏం చూస్తున్నామంటే దానికి నెక్స్ట్ రోజే ఆ చెట్టు చనిపోయేటట్టు మనం చూడగలుగుతున్నాం. మరి శిష్యులు వచ్చి వారందరూ కూడా అడుగుతున్నారు, అయ్యా మీరు ఒక్క మాట మీరు తెలియజేశారు, వెంటనే ఈ మంచిగున్న చెట్టు ఏమైంది, ఒక్క రోజులో ఇలా చనిపోయింది, లేకుంటే ప్రాణం లేకుండా అయిందని చెప్పేసి అక్కడ శిష్యులు అందరూ కూడా వారు ఆశ్చర్యపడుతున్నారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ యొక్క మాటను ఆయన తెలియజేస్తున్నాడు. ఏమని తెలుసా? ట్రూలీ ఐ టెల్ టు యూ ఇఫ్ ఎనీవన్ సేస్ టు దిస్ మౌంటైన్ అని చెప్పేసి మనం చూడగలుగుతున్నాం. ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క మనిషి వారి యొక్క జీవితంలో కూడా మౌంటైన్ ఉంటుంది. అంటే ఒక కొండ ప్రతి ఒక్క వారి యొక్క మనుషులకు కూడా తప్పకుండా ఉంటుంది. ఇక్కడ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడంటే సే టు దిస్ మౌంటైన్ అని అంటున్నాడు. అంటే ప్రతి ఒక్క వారి యొక్క జీవితంలో కూడా ఏముంటుందండి, మౌంటైన్ తప్పకుండా ఉంటుంది. అది అబ్రహాం అయినా, లేకుంటే గొప్ప ప్రవక్త అయిన మోషే అయినా, ఆయన కన్నా గొప్ప ప్రవక్త ఈ భూలోకంలో లేడంట. కానీ ఆయనకి ఎంత టార్చర్ ఇచ్చారు తెలుసా మనుషులు? అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎంత టార్చర్ ఇచ్చారంటే అట్ పాయింట్ ఆఫ్ టైం ఆయన ఎలా అయిపోతున్నాడంటే ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఇంత ప్రాబ్లం అయిందని చెప్పేసి మోషే కూడా ఒక నిమిషం ఆయన ఆలోచించినట్టు మనం చూడగలుగుతున్నాం బైబిల్లో. అంటే అది గొప్ప ప్రవక్త అయినా, అది ఏ ఒక్క మనిషి అయినా వారి యొక్క జీవితంలో ఏముంటుందంటే తప్పకుండా ఒక కొండ అనేది ఉంటుంది. సో ఈ కొండ దేనికి అది సాదృశ్యంగా అది ఉంది, లేకుంటే అది దేన్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి మనము చూడబోతున్నాం. మౌంటైన్ అనేసరికి మనకు ఏం గుర్తొస్తుందండి? మౌంటైన్ చిన్నగా ఉంటుందా? ఇలా ఈ బైబిల్ లేపట్టగలుగుతామా కొండను? రాయిని లేపట్టగలుగుతామేమో. అంటే చిన్న రాయలు ఉంటాయి కదా రోడ్స్లో కానీ బయట కానీ, ఆ రాయలను మనం ఏం చేయగలుగుతాం? లేపగలుగుతాం. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏంటున్నాడంటే ఆ కొండతో మీరు మాట్లాడండి అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంది? కొండ దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే ఏది మన జీవితంలో మన సొంత శక్తితో మనం జరపలేమో, ఏది మన సొంత శక్తితో మనము జయం పొందలేమో, ఏది మన సొంత శక్తితో మనము దాన్ని ఎదిరించలేమో, ప్రభు ఏమంటాడంటే అదే మన జీవితంలో పెద్ద కొండ అంట. అంటే ఒక్కొక్క మనిషి కూడా ఒక్కొక్కటి పెద్ద కొండగా వారి యొక్క జీవితం ఉంటుంది. కొంతమందికి అది వ్యాధి అవ్వచ్చు, కొంతమందికి వారి యొక్క కెరియర్ అవ్వచ్చు. నాకైతే గుర్తుందన్నమాట, చిన్నప్పుడు నన్ను స్కూల్కి పంపించేటప్పుడు నేను 2 సబ్జెక్ట్స్లో నేను చాలా వీక్ అనమాట. ఒకటి దేంట్లో అంటే మ్యాథమెటిక్స్ మనకు అస్సలు రాదు. సెకండ్ ఏం రాదంటే ఈ తెలుగు అస్సలు రాదనమాట. సో నేనేం చేసేదంటే ఈ తెలుగుకి ఏం చేసేదంటే అసలు నిద్రపోను కూడా. మార్నింగ్ 3 గంటలు లేచి చదువుతానమాట. చదువుతా మా మమ్మీ వచ్చి చూస్తుంది, అబ్బా
నా కొడుకు ఎంత బాగా చదువుతుండో, ఈసారి కాలేజీలో ఆయనే టాప్ మార్క్ కొడతాడేమో అని చెప్పేసి మా అమ్మకైతే ఫుల్ సంతోషంగా ఉంటుంది అన్నమాట. అబ్బా నా కొడుకు ఎంత శ్రద్ధగా చదువుతుండో అని చెప్పేసి మా మమ్మీకి అయితే చాలా సంతోషం. మా డాడీకి అయితే అబ్బా నా కొడుకు ఎంత కష్టపడుతుండో ఇంత చిన్న వయసులో, ఏది 9, 10 తరగతి, కానీ ఎంత కష్టపడాలో ఈ చిన్న వయసులోనే నేర్చుకుంటున్నానని చెప్పేసి మా డాడీకి ఇంకా సంతోషం. కానీ ఏమవుతుందో తెలుసా, ఎంత కష్టపడినా ఏం చేసినా రిజల్ట్ రోజు మాత్రం అందరికీ గుండె టక్కటక్కని కొడుతుంది. నాకు మాత్రమే కొడుతుందా అని చూస్తే మా మమ్మీ డాడీకి ఇంకా ఫాస్ట్గా కొడుతుంది. ఎందుకు తెలుసా, అక్కడ రిజల్ట్ చూడటానికి వచ్చేది ఎవరంటే మా అమ్మ, మా నాన్న. మా డాడీ అయితే అసలు రారు. మా మమ్మీకి అయితే గుండె టక్కటక్కని కొడుతుంది అన్నమాట. రే ఏంద్రా పొద్దున లేచి చదివావు, ఇప్పుడు వరకు చదివావు, ఏది ఇన్ని గంటలు చదివావు, ఒక ట్యూషన్ మాస్టర్ని పెట్టా, నీకు అది పెట్టా, ఇంత ఖర్చు పెట్టా, అన్నీ చేస్తా, కానీ చివరికి చూస్తే సింగిల్ డిజిట్లో మార్క్ వస్తుంది. అప్పుడు ఏమర్థమైందంటే కొన్ని కొండలు మాత్రం, అంటే నేనేం చెప్పాలని నేను ఆశపడుతున్నా అంటే, కొన్ని కొండలు మాత్రం మన జీవితంలో మనం ఎంత ప్రయాసం పడినా, ఎంత కష్టపడినా, లేకుంటే మనకున్న జ్ఞానం ప్రకారం మనం చేయాలని మనం అనుకున్నా కూడా కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతుంటాం. సి ఈవెన్ గాడ్ స్పీకింగ్ టు అస్ టుడే. ప్రభు ఈరోజు మన దగ్గర కూడా ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, కొండ దేన్ని అది రిప్రజెంట్ చేస్తుందంటే మన జీవితంలో ఇట్ రిప్రజెంట్స్ ద థింగ్స్ దట్ వీ కెనాట్ మూవ్ ఆర్ ద థింగ్స్ దట్ వీ కెనాట్ సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్. కొన్నిసార్లు మీ జీవితంలో మీరు ఆలోచించారా, ఎంతో కష్టపడతారు, మార్నింగ్ లేస్తారు, నైట్ వరకు పని చేస్తారు, అయినా కూడా ఆర్థిక స్థితులు మనకు ఉంటాయి కదా. కొన్నిసార్లు పిల్లల్ని ఎంత తిట్టినా కొట్టినా అసలు వాళ్ళకి ఏం అర్థం అవ్వదు, ఏ వినబడదు కదా. ఇక్కడ కూడా ప్రభు మన దగ్గర అదే ఆయన మాట్లాడుతున్నాడు. ఈ కొండ కూడా అదే రిప్రజెంట్ చేస్తుందంటే. సెకండ్ మీనింగ్ ఆఫ్ మౌంటైన్, ఎవరన్నా ఒక ప్రాణం లేని ఒక వస్తువు దగ్గర వెళ్ళి మనం మాట్లాడితే దానికి అర్థం అవుతుందా? అర్థం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క స్టడీస్ అనుకుందాం, మీరు మీ యొక్క స్టడీస్తో మీరు మాట్లాడుతున్నారంటే మీకు దానిలో సెన్స్ ఉందా? అంటే సెన్స్ ఉంటుందా దానికి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ దగ్గర వెళ్ళి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఫస్ట్ ఈ పాస్టర్ని మార్చాలనుకుంటారు, అంతేనా లేదా? ఫస్ట్ ఏమనుకుంటారు? ఫస్ట్ ఈ పాస్టర్ని మార్చాలి, అంతేనా? ఫస్ట్ ఈ సంఘానికి వెళ్ళటం ఆపాలి, ఇంకో వ్యక్తిని మార్చాలి, ఎందుకంటే పోయింది ఆల్రెడీ, ఇంకో వ్యక్తిని చూడాలని చెప్పేసి మనం అనుకుంటాం కదండి. ఇక్కడ కానీ ప్రభు ఏమంటున్నాడు అంటే, మీ యొక్క మౌంటైన్తో మీరు మాట్లాడండి అని అంటున్నాడు. అంటే మీ కొండతో మీరు మాట్లాడండి అంటున్నాడు. అంటే మనం మన ఫినాన్సెస్తో మనం మాట్లాడవచ్చా? మన ఫినాన్సెస్ ఉంది, మన ఫినాన్సెస్తో మనం మాట్లాడవచ్చా? మాట్లాడితే అందరూ ఏమనుకుంటారు? పిచ్చి పట్టింది అనుకుంటారు కదా. కానీ మీ అందరికీ కూడా ఒక మర్మం చెప్పాలని నేను ఆశపడుతున్నా. ప్రభు సృష్టించిన అన్నిటికీ కూడా ఏముంది తెలుసా? చెవి ఉంది. ప్రభు సృష్టించిన ప్రతి వాటికి కూడా చెవి ఉంది. ప్రభు ఏమన్నాడంటే, ఆ భూలోకాన్ని చూసి ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ భూలోకం ఇప్పుడే ఇలా సృష్టించబడాలంటే సృష్టించబడుతుంది. ఆ చీకటిని చూసి ఆయన మాట్లాడుతున్నాడు, వెలుగు కలుగును గాక అని అంటున్నాడు. దానికి అర్థమైంది అంటే సూర్యుడు సృష్టించబడాలని మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్క మాట ఆయన మాట్లాడేసరికి ఆ సూర్యుడు కూడా అక్కడ జన్మించాడు అన్నమాట. అక్కడ కొండ ఉండని, ఇక్కడ నీళ్ళు ఉండని, ఇక్కడ ఎలా ఉండని అని చెప్పేసి ప్రభు ఏం చేశాడంటే అన్నిటినీ కూడా ఆయన సృష్టించాడు. ఈ భూలోకం మాత్రమే కాదు, ఈ యూనివర్స్ని కూడా ప్రభు ఎలా సృష్టించాడంటే ఆయన మాటతో ఆయన సృష్టించాడు. ఇప్పుడు మాట్లాడితే అక్కడ అవుతుందంటే దానికి అర్థం ఏం తెలుసా? వాటన్నిటికి కూడా చెవి ఉందని అర్థం. ఎవ్రీథింగ్ దట్ గాడ్ క్రియేటెడ్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యాస్ ఇయర్స్. ప్రభు సృష్టించిన అన్నిటికి కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే వాటికి చెవి ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. See, God created many things and everything has ears. ఈ భూలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు దేనితో ఆయన మాట్లాడినా అది వింటది. కానీ ఒకే ఒక్క క్రియేషన్తో మాట్లాడితే వాళ్ళు వినరు. ఎవరు తెలుసా?
ఎవరు? మనమే. ఆ కొండను చూసి జరగంటే ఆ కొండ కూడా జరిగిపోతుందేమో, కానీ మనిషిని చూసి రేకొద్దే జరగరా అంటే, ప్రభువా ఇప్పుడు ఎందుకు జరగాలి, ప్రభు ఇది మనం చేయమన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? మన జీవితంలో ప్రభుకే ప్రశ్న వేస్తాం, కానీ మనం ఏం చేయం. See, when God spoke, even the universe responded, but the only creation that never responds to God is humans. అందుకే ప్రభుకి చాలా కోపం. టక్కని కింద దిగి వచ్చేసి అందరినీ రక్షించేశాడు అన్నమాట. ఇక వీళ్ళని వదిలిపెడితే వీళ్ళకి రక్షణ రాదు. మనం ఏం చేయాలి? వీళ్ళ పాప కోసం మనం దిగి రావాలి, మనమే తగ్గించుకోవాలని చెప్పేసి ఆయనే దిగి వచ్చాడు, ఈ మనుషుల కోసం మాత్రమే. See, before you understand this, what is God speaking to you is everything has ears. అంటే మీ యొక్క అనారోగ్యముకి కూడా చెవులు ఉన్నాయి, మీ యొక్క ఆర్థిక స్థితి కూడా చెవి ఉంది, మీ యొక్క కుటుంబ పరిస్థితులకు కూడా చెవి ఉంది. See, God is telling to you everything has ears and everything can respond to what we speak. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం ఒకటి చూడగలుగుతాం. ఏం తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక అమ్మాయికి చాలా జ్వరంతో ఆమె బాధపడుతుందని చెప్పేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ వెళ్తున్నాడు. వెళ్ళి ఆయన ఏమంటున్నాడంటే, లేచి కూర్చో అని చెప్పేసరికి ఆ జ్వరం ఏమవుతుంది? ఆ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు లాజరు దగ్గర వెళ్తున్నాడు. లాజర్ దగ్గర వెళ్ళినప్పుడు లాజర్ ఎలాంటి స్థితిలో ఆయన ఉన్నాడంటే, మరణ స్థితిలో ఆయన ఉన్నాడు. అంటే ఆల్రెడీ చచ్చిపోయాడు, తిరిగి ఆయనలో జీవం లేదన్నమాట. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? లాజరు బయటికి రా అని అంటున్నాడు. అంటే చచ్చిపోయిన శవముకు కూడా చెవులు ఉన్నాయి. చెవులు ఉన్నాయని మాకు తెలుసు అన్నా అని మీరు అంటారేమో, కానీ నేనేమంటున్నా అంటే ఆ మరణ స్థితిలో ఉన్న వ్యక్తికి కూడా చెవి ఉంది. See, everything in our life that we speak to has ears. నేను వేరేలాగా మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, కానీ అంటే స్పిరిచువల్ వేలో మిమ్మల్ని ఆలోచించాలని చెప్పేసి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. కానీ ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు అంటే, మీరు ప్రతి ఒక్క పరిస్థితికి కూడా మీరు మాట్లాడవచ్చు. హల్లెలూయా. మీరు మాట్లాడేది ఆల్రెడీ అది వింటున్నాయి. మీరు ఏమేం మాట్లాడుతున్నారో ఆల్రెడీ ఆ పరిస్థితులన్నిటి కూడా అవి వింటూ ఉన్నాయి అన్నమాట, మీరు మాట్లాడేది కదా. సో ప్రభు ఈరోజు మీ దగ్గర కూడా ఆయన అదే మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? మౌంటైన్ మైట్ సీమ్ స్టూపిడ్ బట్ వీ కెన్ స్పీక్ ఈవెన్ టు దట్. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అదే ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఆ పర్వతముతో కూడా నువ్వు మాట్లాడవచ్చు. హల్లెలూయా. వాటికి కూడా చెవులు ఉన్నాయి. ఒకవేళ పర్వతానికే చెవులు ఉంటే మీ పరిస్థితులకు కూడా చెవులు ఉన్నాయి. హల్లెలూయా. మీరు మాట్లాడే ప్రతి దాన్ని కూడా అది ఆల్రెడీ అది వింటున్నాయి. ఇక్కడ కూడా ప్రభు మన దగ్గర అదే ఆయన నేర్పిస్తున్నాడు. See, I have created you to speak to mountains. ప్రభు ఒక మనిషిని ఆయన దేనికి సృష్టించాడు తెలుసా? చిన్న చిన్న రాయులు జరపటానికి ప్రభు మనుషులను సృష్టించలే. ప్రభు మనుషులను దేనికి సృష్టించాడంటే, పర్వతాలను జరపటానికి మనుషులను ప్రభు సృష్టించాడు. ప్రభు ఈరోజు మన దగ్గర కూడా ఆయన అదే మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నేను నిన్ను సృష్టించింది రాయలతో మాట్లాడటం కోసం కాదు, పర్వతాలతో కూడా నువ్వు మాట్లాడటానికి నిన్ను సృష్టించాను. హల్లెలూయా. మన మనుషులుగా మనము మన యొక్క స్థితి ఎక్కడ పెట్టుకుంటాం తెలుసా? చాలా చిన్నగా మనం ఆలోచిస్తాం. కానీ ప్రభు ఒక మనిషిని చూసిన ఏమంటున్నాడంటే, నువ్వు మాట్లాడితే ఆ పర్వతం కూడా వింటుందని అంటున్నాడు. అంటే మిమ్మల్ని ప్రభు దేనికి సృష్టించాడంటే, మీ జీవితంలో ఏ పర్వతం మీ ముందు ఉన్నా దాన్ని మీరు జయించటానికే ప్రభు ఆ పర్వతాన్ని ఆయన సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అలాంటి పర్వతమే ఉండే. ఏది? మరణం ఉండే. మరణాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? ఆ మౌంటైన్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆల్రెడీ జయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క మనిషిని కూడా ప్రభు దేనికి సృష్టించాడంటే, వారి యొక్క పర్వతాన్ని ఎదిరించటానికే. హల్లెలూయా. ఈ పర్వతం అని చెప్పేసరికి
ఈ మధ్యకాలంలో ప్రభు నాతో ఆయన మాట్లాడుతూ ఆయన ఉన్నాడు అన్నమాట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాతో ఆయన మాట్లాడటం ఆయన ప్రారంభించాడు అన్నమాట. యూ మైట్ బీ born యాజ్ అ హ్యూమన్, బట్ వెన్ యూ డై యూ హ్యావ్ టు సక్సీడ్, అంటే యూ హ్యావ్ టు విన్ ఎవ్రీ మౌంటైన్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా జన్మించాడు? మానవుడిగా జన్మించాడు, కానీ మరణించేటప్పుడు ఎలా మరణించాడు? మానవుడుగానే మరణించాడు, కానీ తిరిగి లేచేటప్పుడు దేవుడుగానే లేచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతోమంది వ్యాధులతో మరణముతో చాలామంది ఆయన ముందుకు వారు వచ్చారు, కానీ ఆయన ఏం చేశాడంటే ఆ పర్వతం అన్నిటితో కూడా ఆయన మాట్లాడి ఆయన అన్నిటినీ కూడా ఆయన ఆల్రెడీ జయించాడు. అంటే మీ వ్యాధిని, మీ యొక్క బంధకాన్ని అన్నిటినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో మానవుడుగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే సిలువకు ఆయన వెళ్ళినప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్క పర్వతాన్ని కూడా ఆయన ఆల్రెడీ సిలువలో ఆయన జయించాడు. ఒక కోట్ మనం చదువుతూ ఉంటాం, నువ్వు పేదోడుగా జన్మిస్తే నీ తప్పు కాదు, కానీ మరణించేటప్పుడు పేదోడుగా నువ్వు చావకూడదని చెప్పేసి కొందరు ఒక కోట్ ఉంటుంది కదా. మీరు జన్మించేటప్పుడు పాపముతో మీరు జన్మించి ఉండొచ్చు, కానీ మీరు మరణించేటప్పుడు మీరు రక్షించబడిన ఒక వ్యక్తిగా మీరు మరణించాలి. మీరు ఈ జీవితంలో ఏది ఆర్థిక స్థితితోనో లేకుంటే ఏదైనా ఒక బంధకముతోనో మీరు వెళ్తూ ఉండొచ్చు, కానీ మీరు తిరిగి మరణించేటప్పుడు వాటన్నిటిని కూడా మీరు జయించే మీరు మరణించాలి. కానీ నేనేమంటున్నానంటే, గాడ్ డిజైన్డ్ ఎవ్రీ మ్యాన్ టు విన్ మౌంటైన్స్. హల్లెలూయా. ప్రతి ఒక్క పర్వతాన్ని కూడా ఎదిరించే శక్తిని ప్రభు ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆయన పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ is speaking to you. Everything that you speak has ears. ఈరోజు ప్రభు మన దగ్గర ఆయన అదే గుర్తు చేస్తున్నాడు. మీ యొక్క ఏ ఒక్క పరిస్థితితో కూడా మీరు మాట్లాడి మీరు జయాన్ని మీరు పొందవచ్చు అని చెప్పేసి ప్రభు ఈరోజు మరి మీ దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.